ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్య, నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభా తండ్రి, ఇలా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతోమందికి ఈ సమయం నీది ప్రభా. నాయనా, మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా రాణిని జోసఫ్ను జ్ఞాపం చేసుకుని కుమార్తె ప్రభా, ప్రథమ ఫలం ప్రభా, నీకు ఇష్టమైనది ప్రభా నా తండ్రి. నాయనా, మరి ఈ కూడుకుని ఏర్పరుచుకుంటారు ప్రభా, నీకు మహిమకరం, మనుషులకి కాదు కానీ ప్రభా తండ్రి. దేవా, నా కుమార్తెని జ్ఞాపం చేసుకుని దేవుణ్ణి మహిమపరచాల, కృతజ్ఞత చెల్లించాలని సంఘాన్ని నీ సేవకులు తీసుకొచ్చి ప్రభా తండ్రి, అయ్యా నిన్ను మహిమపరచడానికి కూడుకుని ఏర్పరిచి ఉన్నాడు. దేవా, నీ కుమారుడికి రావాల్సిన దీవెనను మెండిగా నువ్వు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. దేవా తండ్రి, నాయన బలహీనతనే దేవా ఆ కుటుంబాన్ని తండ్రి బలపరిచి స్థిరపరిచి ప్రభా తండ్రి, నీ మార్గంలో నడిపించిన విధానం బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని గొప్ప దేవుడు యేసయ్య, నీ వందనాలు. దేవా, ఇదిగో నీ సేవకులను నిలబెట్టుకొని అయ్యా కుటుంబంతో వచ్చిన వారు మాతో తండ్రి నాయన నీ మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థనలు ఆలకించిన వాడివి, సర్వ శరీరాలు తండ్రి నాయన నీ వద్దకు వస్తాయని నీ లేఖనాలు సెలవిస్తాను తండ్రి. దేవా, ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరితో మీరు మాట్లాడండి, మాతో మాట్లాడండి. దేవా, నువ్వు మాట్లాడిన దేవుడు, జీవమగల దేవుడు, నీ మాట ఊటగలదు ప్రభా తండ్రి. దేవా, నీ మాట మాలో ఊరకనిస్తుంది ప్రభా, మీకు వందనాలు. నాయనా, మీరు జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావం దేవా మీకొక్కరికే చెల్లిన గాక. మహిమ పరిశుద్ధ దేవా, మీరే మహిమ పొందాం. యేసు పరిశుద్ధ నామముతో వేడుకను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి చక్కని ప్రార్థనలు నడిపించిన కృపవరం గారికి కుటుంబం తరపున మా తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో అందరూ వచ్చాము. మరి నేను మొదట్లేనండి అయ్యగారు ఓ పాట పాడి దేవుని నామాన్ని మహింపొచ్చుదా అయ్యగారు నా కోసం నేను అందరితో కలిసి స్తుతించాలి కనుక సరే అయితే ఓకే రైట్ అండి, చాలా సంతోషం.